ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని తండ్రి, నీ వాక్యంలో ఉన్న నాయన ఆశీర్వాదమును మేము పొందుకున్నట్లుగా మమ్మల్ని నాయన సిద్ధపరచమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నీ హస్తంలోకి అప్పగిస్తూ నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. కాగా మీరిలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చదవబడిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నించుడి అని చెప్పటం చూడగలము. ఒక వ్యక్తి దేవుని యొక్క కార్యములను తన జీవితంలో అనుభవిస్తున్న వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించాలన్నది దేవుని వాక్యము మనకు సెలవిస్తున్న కార్యముగా ఉన్నది. ఈ దినంలో అనేకులు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు, కానీ తమ అంతరంగము దేవునికి దూరముగా ఉన్నది. తాము పరిశుద్ధులుగా జీవించినట్లు నటన చేస్తున్నారు, కానీ తమ అంతరంగములో పాపమును దాచిపెట్టుకుంటున్నారు. తాము లోకమునకు ఒక వేషమును, దేవుని ముందు మరి ఒక వేషమును వేసేవారిగా ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికులకు రాయచ్చు ఈ కార్యమును చెప్పటం చూడగలము. నీ హృదయములో, నీ అంతరంగములో శరీర కార్యములను, శరీర ఆశలను, జాగ్రత్తపు కార్యములను దాచిపెట్టుకొని దేవునికి ముందు నీవు పరిశుద్ధుడిగా జీవించేనట్లు నటించవద్దు అంటూ ఉన్నారు. నీ హృదయమును భద్రముగా కాపాడుకో. దేవుని కొరకు నీ హృదయమును భద్రముగా కాపాడుకో, ఎందుకంటే అది దేవుడు నివసించే ఆలయమై ఉన్నది. నీ ప్రభు నీలో నివసిస్తున్నాడని గ్రహించుకొని నీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకో అని బోధించడం చూడగలము. ఈ దినములలో అనేక మంది యవ్వనస్తులు తమ యొక్క శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మరచిన వారిగా, తాము పరిశుద్ధులుగా జీవించాలి అన్న కార్యమును మరచిన వారిగా, లోకముతో పాటు కలిసి లోకములో ఉన్న వాటిని చూస్తూ తమ జీవితములను అపవిత్రపరుచుకుంటూ దేవునికి దూరముగా ఉన్నారు. యవ్వనస్తులు మాత్రమే కాదు, ఈ దినము అనేక మంది ఇటువంటి జీవితమును జీవిస్తూ దేవుని దుఃఖపరిచే వారిగా ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీ యొక్క శరీర కార్యములు, శరీర ఇచ్ఛలకు లోనై దేవుని కార్యములను నువ్వు నిర్లక్ష్యపరచవద్దు. పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధ జీవితమును కలిగిన వ్యక్తిగా దేవునితో పాటు నడిచేదానికి ప్రయత్నించమంటున్నాడు. కింద ఉన్న వాక్య భాగం మనం చూసినట్లయితే 6వ వచనం 7వ వచనంలో నీ సహోదరుని మోసము చేయవద్దు అంటున్నాడు. నీ తోటి పొరుగు వాడిని నీవు మోసము చేయవద్దు. నీవు చేసే కార్యములను జాగ్రత్తగా ఉంటూ నిన్ను నీవు పరిశుద్ధుడిగా కాపాడుకుంటూ దేవుని వైపు ముందుకు వెళ్ళమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తూ ఎవరిని మోసగించకుండా, ఎవరి అవసరతలో వారిపైన తమ యొక్క అధికారము చలాయించకుండా, వారిని మోసము చేసేవారిగా ఉండకుండా తమ హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటారో వారు దేవునికి సమీపముగా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవు. అయితే
ఎవరైతే ఈ కార్యములను నిర్లక్ష్యపరుస్తున్నారో, తమ్ము తాము పరిశుద్ధులుగా కాపాడుకొనకుండా అవసరము వచ్చినప్పుడెల్లా తమకు ఇష్టానుసారముగా బలహీనముగా ఉన్న వ్యక్తి పైన తన బలమును ప్రయోగించే వారిగా ఉన్నట్లయితే వారు దేవుని వాక్యం నిర్లక్ష్యపరిచేదాన్ని బట్టి వారు దేవుని నిర్లక్ష్యపరుస్తున్నారని ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు దేవుని నిర్లక్ష్యపరుస్తున్నావా? దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యపరుస్తున్నావా? ఆయన నీతో మాట్లాడిన కార్యమును నిర్లక్ష్యపరుస్తూ నీకు ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తున్నావేమో. ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకోమని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీ శరీరం అనే దేవాలయంను కాపాడుకో, ఎవరిని మోసగించవద్దు అని ప్రభు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు కార్యములు చేసే వ్యక్తి ఎన్నటికీ సంతోషముగా దేవుని సన్నిధిలో ఉండగా, అనగా తన హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకుంటూ ఎవరి పట్ల ఎటువంటి చెడు తలంపు లేనివాడు దేవునితో సమాధానముగా ఉండగలడనేది మనము ఎరిగి ఉన్నాము. అలాంటి జీవితము కోసము నీవు నేను ఆశ కలిగి ఉండాలని ప్రభు ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు దేవుని యొక్క వాక్యమును విని నిర్లక్ష్యము చేసినట్లయితే, నీవు దేవుని యొక్క వాక్యమును నిర్లక్ష్యము చేయటం కాదు, దేవునిని నిర్లక్ష్యము చేస్తున్నావని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు ఆయన నిర్లక్ష్యము చేసిన ఎడల ఒక దినము రాక తప్పదు. ఆ దినమున నీవు ఎవరో అని నేను ఎరుగనని యేసు ప్రభు తన తండ్రికి ముందుగా నిన్ను గురించి సాక్ష్యము చెప్తాడేమో. అటువంటి స్థితికి రాకముందే నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో సరి చేసుకో. నీ దేవాలయం అనగా నీ శరీరం అనే దేవాలయంను పరిశుద్ధముగా కాపాడుకో. ఇతరుల పట్ల ఎటువంటి ఈర్ష, పగ, లేకపోతే ఇతరుల మోసగించే ఏ కార్యము నీ జీవితంలో లేకుండా పరిశుద్ధముగా జీవించేదానికి, పరిశుద్ధుడివిగా జీవించేదానికి ప్రయత్నించు. అప్పుడు దేవుని యొక్క కార్యములను నీ జీవితంలో ఆయన సంపూర్ణము చేస్తాడు. ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యము కొరకు వందనాలు చెల్లించుకుంటూ, మేము నాయన నీ వాక్యము నిర్లక్ష్యపరిచి దేవా నిన్ను తృణీకరించే వారిగా ఉండకున్నట్లుగా నీ వాక్యమునకు లోబడి మమ్మల్ని మేము పరిశుద్ధముగా కాపాడుకుంటూ నీ వైపు చూసి ముందుకు వెళ్ళడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.